హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి పెరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. పెరేడ్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం మనము. ఇది వచ్చేసి జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, సికింద్రాబాద్ పోయే రూట్లో ఉంటుంది. ఒక్కసారి మీకు ఆ స్వీట్లు ఎలా చేస్తారో, ఎలా అమ్ముతారో మీకు అంత విజువల్ చూపించే ట్రై చేస్తాను నేను. రండి ఒక్కసారి వెళ్దాం. రండి ఫ్రెండ్స్, అలాగే లోపలికి వెళ్దాము. ఏ స్టాల్స్ ఉన్నాయో, ఏ స్వీట్స్ ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే లోపలికి వెళ్దాం రండి. ఇక్కడైతే ఎంట్రన్స్లో వచ్చేసి పబ్లిక్ బాగానే ఉన్నారు, కానీ స్టాల్స్ ఖాళీగా కనపడుతున్నాయి. చూద్దాం, ఇట్లా లోపలికి వెళ్దాం రండి. ఇలా వెళ్తే ఇక్కడ వచ్చేసి స్టాల్స్ కొన్ని ఖాళీగానే కనపడుతున్నాయి. ఇలా వెళ్తే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ షాప్ ఉంది. ఒక బాటిల్ కొంటే ఒక బాటిల్ ఫ్రీ అంట. ఇక్కడ మనం ఫుడ్ ఫెస్టివల్కి వచ్చాము. ఇది స్వీట్ ఫెస్టివల్కి, ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అండి. ఇది పెరేడ్ గ్రౌండ్లో ఉంటుంది హైదరాబాద్లో. మీరు కూడా వచ్చి చూడవచ్చు. ఈ 3 days ఉంటుంది. ప్రతి ఇయర్ సంక్రాంతికి ఉంటుంది. చూద్దాం, ఇంకా అలా ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ వచ్చేసి పీచ్ మిఠాయి తయారు చేస్తారు. మనకి కావాలి స్వీట్స్ కావాలి, అలా రండి వెళ్దాం. ఇక్కడ ఉన్నది చూడండి, మామిడి తాండా, అలా అన్ని స్వీట్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు. చూద్దాం రండి. అంతా బిజీ, ఫుల్ ఉన్నారు జనాలు. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మటుకు ఖాళీ అయినాయి. మనం మార్నింగ్ రావాల్సి ఉండే, ఇప్పుడే 2 o'clock అవుతుంది, మధ్యాహ్నం కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ క్లియర్ అయినాయి. చూడండి, చక్లినాలు, పాపాళ్ళు అన్నీ ఒక్కో రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఎలాగ వెళ్దాం రండి, చూద్దాము. చూడండి, అంత పబ్లిక్ కూడా భారీగా ఉన్నారు. గులాబ్ జామ్ ఉండదు ఇక్కడ. అంతా వేసి ఫ్రీ షాంపులు కూడా ఇస్తున్నారు, మిక్చర్ అన్నీ. మన టేస్ట్ చూసి తీసుకోవచ్చండి. ఇక్కడ స్వీట్లు, పబ్లిక్ భారీగా ఉన్నారు ఇక్కడ స్వీట్ల దగ్గర మాత్రం. మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ కౌంటర్లు అయితే ఖాళీ అయిపోయినాయి, స్వీట్లు ఖాళీ అయినట్టున్నాయి. మళ్ళీ రేపు కూడా ఉంటుంది. ఇక్కడ రండి చూద్దాం. ఈయన ఏదో స్పెషల్గా ఏదో చెప్తా ఉండు. కేక్ అండి, మొత్తము ఫ్రూట్స్ చేశారు కేక్స్, అది కూడా చూడవచ్చు మనము. అలా ముందుకు వెళ్దాం రండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వచ్చి మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను, ఓకేనా?